మహా ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం. గురుగారి పాద పద్మాలకు నా నమస్కారములు. గురుగారు ఆ, నిర్వహించేటువంటి అన్న సంతర్పణ కురవిలో నేను కూడా పాల్గొన్నాను గురుగారు. అలాగే నేను అక్కడ గురుగారు చెప్పగానే నేను కూడా బయలుదేరాలని అనుకున్నాను. అలాగే సుల్లూరుపేట వెంకటేష్ గారు టికెట్లు ఫోన్ చేసి వారు ఆ, మీరు కూడా వస్తున్నారన్న, నేను కూడా వస్తాను, టికెట్లు నేను ఎక్కడి నుంచే బుక్ చేస్తానని చెప్పారు గురుగారు. సరేనండి, అయితే ఎక్కడైతే అయిందో సరే చేయండి అని చెప్పానండి. అయితే వారు టికెట్ తీసుకున్నారు గురుగారు. ఆ, అలాగే ఎక్కడ 19వ తారీఖు నైట్, అంటే 2 రోజుల నుంచి వర్షం బాగా ఫుల్గా ఉంది గురుగారు. 2 రోజుల నుంచి కూడా అయితే బయలుదేరే ముందు వర్షం కూడా ఫుల్గా ఉంది, అసలు ఆగట్లేదు. అలాగే రాజశేఖర్ గారు వారు కూడా నేను కూడా వస్తున్నాను అని చెప్పారండి. అలాగే వారిని కూడా ఆ, చెప్పాను. ఒక బండి అయితే నైట్ 1 గంటకు ఉందండి, అయితే మీరు 10ంటికి బయలుదేరితే సరిపోతుందని చెప్పాను. సరే అన్నారు వారు కూడా. అలాగే వారు కూడా ఆ వర్షంలో కూడా వారు కూడా బయలుదేరి వచ్చారండి. అలాగే అట్లాగే మంగళగిరి రాగానే నేను కూడా వారితో పాటు బండి మీద ఇద్దరం కూడా విజయవాడ స్టేషన్ దాకా బయలుదేరాము. అయితే ఫుల్గా వర్షం ఉంది, ఎలాగే ఉంది అనుకున్నాను. అయితే ఇట్లయితే బయలుదేరే ముందు కూడా వర్షం ఆగిపోయింది గురుగారు, అంతగా లేదు. అయితే విజయవాడ దాకా చేరుకున్నాము. అక్కడ చేరుకోగానే ఈలోగా వెంకటేష్ గారు ఫోన్ చేశారు, మీరు బయలుదేరారా లేదా అని. అయితే మేము బయలుదేరామండి, విజయవాడలో ఉన్నామని చెప్పాము. అయితే మేము కూడా అక్కడి నుంచి బయలుదేరాము, 1 గంటలో అక్కడ ట్రైన్ వచ్చింది అని చెప్పారు. అయితే మేము అక్కడ 10ంటికి 11ంటికి బయలుదేరాము గురుగారు. 11ంటికి బయలుదేరిన తర్వాత ఆ బండి ఒకటింటికి వచ్చింది గురుగారు, 1:30కి వచ్చింది. అక్కడ కాసేపు స్టేషన్లో కూర్చొని ఆ బండి రాగానే ఆ బండిలో ఎక్కామండి. ఎట్లాగో సీటు కూడా కన్ఫర్మ్ చేశారు కాబట్టి 2 గంటలు 3 గంటలు అయినా కాసేపు కూర్చున్నాము. తెల్లారి గట్ట అక్కడ 3:30 అయింది గురుగారు మహబూబాబాద్ దిగటానికి. అక్కడ దిగిన తర్వాత గోవర్ధన్ గారు కారు వేసుకొని వచ్చారు. ముందుగానే మన వెంకటేష్ గారు ఫోన్ చేసి మేము అట్లా 3ంటికి దిగుతామండి అని చెప్తే వారు కారు వేసుకొని రావటం జరిగింది. అలాగే స్టేషన్లో దిగి నేను, అలాగే వెంకటేష్ గారు, రాజశేఖర్ గారు, వంశీ గారు, అలాగే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటాను, వెంకటేష్ గారి ఫ్రెండ్, అతను, మొత్తం 5గురు కలిసి స్టేషన్ బయటకు వచ్చామండి. కారు రెడీగా ఉంది, గోవర్ధన్ గారు రెడీగా ఉన్నారు. అయితే ఆ వర్షంలో కూడా అయితే తెల్లారిగా ఆటోలు కూడా అంతగా ఉండవు కాబట్టి వారు వెళ్ళిపోయిందండి. వారు తీసుకొచ్చి కారు ఆడ పెడతాం, ఇక కారు ఎక్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే కురవిలో తోటి సాధకులు కూడా ముందుగానే వచ్చి ఉన్నారు. అయితే మేము అక్కడ వెళ్ళేసరికి 4 అయింది గారు. 4:30కి అక్కడ చేరుకున్నాం రూమ్ లో. అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మన ఆ, ఈయన కిషోర్ గారు అక్కడ సామాన్లు, అలాగే అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఎక్కడ చేయాలో ఏందని ముందు చెప్పారు. అయితే ముందు గుడికి వెళ్ళి అన్ని కూడా చూసాము గారు. ఆ వంట సెక్షన్ ఎక్కడ పెట్టాలనేది వారు చూపించారు. అలాగే ఇలాను కూడా వెళ్ళి దర్శనం చేసుకోవటం జరిగింది. అక్కడ దర్శనం చేసుకొని అలాగే మళ్ళీ వచ్చాము, రూమ్ కాడికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాం.
ఫ్రెష్ అప్ అయ్యాం గురువు ఆ, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అందరితో పాటు అందరూ కూడా ఫ్రెష్ అప్ అయ్యారు. అందరూ కూడా దర్శనానికని బయలుదేరారండి. శ్రీమూర్తులు అలాగే మన తోటి సాధకులు కూడా అందరూ కూడా వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమం ఎక్కడ ఏంది అనేది గోవర్ధన్ గారు చెప్పారు. అక్కడ అన్ని కూడా పొయ్యిలు అన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏంది అనేది ఆ ఫోటో అనేది మీకు పంపించారు గురుగారు. అయితే మీరు చెప్పినట్టే ఆ ప్రాంతంలో అంత శుభ్రపరిచి అక్కడ మన అన్న సంతర్పణ కార్యక్రమం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా గోవర్ధన్ గారే ఈసారి మొత్తం కార్యక్రమం కూడా వారే చేసుకున్నారు. అగ్ని ఆరాధన కార్యక్రమం అంతా కూడా ఆ ఆ అగ్ని ఆరాధన కార్యక్రమం మొదలు పెట్టాము గురుగారు. అలాగే నేను, కిషోర్ గారు, చంద్రశేఖర్ గారు కూరగాయలు తీసుకోవాలి అని చెప్పడంతో ఇక కూరగాయల కోసం అని వెళ్ళాం గురుగారు. అక్కడ కూరగాయలు ఏదైతే మనకు కావాల్సినవి ఉన్నాయో అవి తీసుకొచ్చాము. ఆ, అయితే అక్కడ కూరగాయలు తీసుకున్నప్పుడు కొన్ని మీరు ముందు రోజే చెప్పారు గురుగారు, కూరగాయలు పాడవుతాయి, జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోండి అని. అయితే క్యారెట్లు అయితే పూర్తిగా మొత్తం డ్యామేజ్ అయి ఉన్నాయి గురుగారు, వర్షం కాబట్టి. మొత్తం ఆ క్యారెట్లు కూడా మొత్తం ఒక కేజీ దాకా తీసుకున్నారు. అవి మొత్తం కూడా కులిపోయి ఉన్నాయి గురుగారు. చంద్రశేఖర్ నేను ఇద్దరం కలిసి కూడా అవి వద్దు, వేరేది మార్చి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అయితే ఆవిడ మార్చి అయితే ఆల్రెడీ వాళ్ళు ప్యాక్ చేసి పెట్టారు. నేను వెళ్ళి చూశాను, అవి మొత్తం కూడా పాడైపోయి ఉన్నాయి. అలాగే టమాటాలు కూడా కొన్ని పాడైపోయి ఉన్నాయి. మళ్ళీ తీసి ఆవిడ వేరేది ఇచ్చారు మాకు. ఆ, అలాగా అక్కడ కూరగాయలు తీసుకొని మళ్ళీ ఎక్కడైతే అన్న సంతర్పణ కార్యక్రమం ఉందో అక్కడికి వచ్చాము గురుగారు. అయితే అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ప్రతిసారి కూడా మనం బయట చేసుకునే వాళ్ళం. ఈసారి ఏంటంటే ఆ గుడి లోపలే ఆ, అవకాశం వచ్చింది గురుగారు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. అయ్యవారు అమ్మవారి సన్నిధిలో అక్కడ చేయటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది గురుగారు. అలాగే అక్కడ గోవర్ధన్ గారు కూడా మీరు ఏదైతే చెప్పారో అగ్ని ఆరాధన కూడా ప్రతిదీ కూడా వాళ్ళు చక్కగా ఎంతో అదిగా చేయటం జరిగింది. అగ్ని ఆరాధన అయిపోయిన తర్వాత ఆ ఎలాగైతే ఆ, పొయ్యి వెలిగించాలని శ్రీమూర్తులు చెప్పారు గురుగారు. అలాగే వారు కూడా అలాగే చేయటం జరిగింది. ఆ తర్వాత కొబ్బరికాయ నా చేత కొట్టించారు గురుగారు. అది కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చింది ఈసారి నాకు. వెళ్ళి అమ్మవారికి పొయ్యి అగ్ని వెలిగించే ముందు పొయ్యి వెలిగించే ముందు కొబ్బరికాయ కొడతాం నాకు చాలా సంతోషం అనిపించింది గురుగారు. అలాగే అక్కడ ఆ, అందరూ కూడా వచ్చి ఎవరికైతే పని చెప్పారో గురుగారు ఆ పనిని చక్కగా నిర్వహించారు గురుగారు. అలాగే ఆ, వంట సామాన్లు కూడా మన కిషోర్ గారు, చంద్రశేఖర్ గారు వెళ్ళి తీసుకురావడం జరిగింది. అలాగే వాటర్ ఎంత పడుద్ది అనేది కూడా కిషోర్ గారు తీసుకొచ్చి అసలు ఆ పని మీదే వారు బిజీగా ఉన్నారు గురుగారు. అన్ని కూడా వారు టయానికి అయితే మీరు చెప్పారు ఆ టయానికి తీసుకురావడం జరిగింది. ఆ వర్షంలో కూడా వారు తడుస్తూనే వెళ్ళి కనీసం ఏది అనుకోకుండా కూడా వారు ప్రతిదీ కూడా టయానికి తీసుకొచ్చి చేర్చడం జరిగింది గురుగారు. ఆ, కృషి చేశారు వారు. ఆ అమ్మవారి అనుగ్రహం అలాగే అయ్యవారి అనుగ్రహం కూడా వాళ్ళ మీద ఉండిద్దని అనుకున్నాను గురుగారు. ఎందుకంటే అంత బాగా కష్టపడ్డారు వారు. ఆ తర్వాత మీరు ఏదైతే చెప్పారో గురుగారు ముందు రోజు అవి కూడా అన్ని కూడా కూరగాయలు కానివ్వండి అన్ని కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మీరు ముందు రోజు ఏం చెప్పారంటే ముందు అక్కడ అన్ని రెడీ చేసుకొని కూరగాయలు ఏవైతే ఉన్నాయో కట్ చేసుకొని రెడీ చేసుకోండి అని చెప్పారు గురుగారు. అలాగే పొయ్యి కూడా వెలిగించాము, పాలు పొంగిచ్చాము గురుగారు. పాలు పొంగిచ్చేసి రిమోట్లు పాలు పొంగిచ్చారు గురుగారు. అలాగే అక్కడ చుట్టుపక్కల కూడా ఆ, కోతులు ఉన్నాయి గురుగారు. స్టార్ట్ చేసే ముందు చాలా కోతులు ఉన్నాయి. ఆ ఆ కోతులు కూడా చుట్టుపక్కల ఆడే ఏడైతే మన అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నాము, వంట వండుతున్నాము అదే కరెక్ట్ గా ఆ ఇది పైనే
గోడ మీద ఉన్నాయి గురుగారు. ఆ గోడ మీద కూడా చాలా కోతులు ఉన్నాయి. ఏదైతే మన ప్రతిసారి కూడా మీరు నిర్వహిస్తారో ఆ రక్షాబంధనం అనేది, ఆ అది కూడా దిగ్బంధనం చేసిన తర్వాత ఒక కోతి కూడా అక్కడ చుట్టుపక్కల ఏడ కనపడలేదు గురుగారు. నాకైతే అది చాలా బాగా అనిపించింది గురుగారు. నేను ఆ సామాన్లు కూడా అన్ని అక్కడే పెట్టేసి ఉన్నాము దగ్గరలోనే. ఏదైనా జీడిపప్పులు కానీ లేకపోతే కొన్ని సామాన్లు ఏమైనా తీసుకెళ్తాయేమో అనుకుని భయపడ్డాను గురుగారు. అయితే అక్కడ అమ్మవారి బొమ్మ కాడ మన రాజశేఖర్ గారు ఫోటో పెట్టి అక్కడ పూలదండ వేసి ఒక యాపిల్ కాయ రెండు అరటికాయలు పెట్టారు గురుగారు. అయితే ఆ కోతుల్లో ఒకటి వచ్చి ఆ, ఒకటి మాత్రం వచ్చి రెండు అరటికాయలు పట్టుకొని పోయింది గురుగారు. అది పట్టుకెళ్ళి అక్కడ తిన్న తర్వాత అసలు దరిదాపులో కూడా ఒక కోతి కూడా నాకు కనపడలేదు గురుగారు. అవి ఇబ్బంది పెడతాయేమో అనుకున్నాను. వాస్తవంగా అయితే ఆ వర్షంలో బయట కూడా బాగా వర్షం పడుతుంది కాబట్టి ఆ వర్షంలో అవి బాగా ఇబ్బంది పడతాయని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ అసలు ఏది కూడా లేకుండా ఈ దరిదాపులో కూడా ఎటుపోయినా కూడా ఆ, అర్థం కాలేదు గురుగారు. ఎటుపోయినాయి అయ్యి తర్వాత ఆ వర్షంలో కూడా బయటకు వెళ్ళిపోయినాయి అయ్యి. శాంతం ఎక్కడైతే మనం రక్షబంధనం ఎక్కడైతే మనం కఠినంగా చేశామో దిగ్బంధం మీరు నిర్వహించేటటువంటి అది చాలా బాగా చేపిస్తారు కాబట్టి గురుగారు చూడని దరిదాపులో రాలేదు. అలాగే అక్కడ సిరిమూర్తులు కూడా కూరగాయలు కూడా చక్కగా ఆ కోసి అన్ని రెడీ చేయటం జరిగింది గురుగారు. అయితే ఆ పంతులు గారు గుళ్ళో నుంచి కొంత ఆ కూరగాయల దండలు తీసుకొచ్చి ఇది ఏమైనా పనికి వస్తాయని చెప్పారు గురుగారు. అయితే అది మీకు ఫోటో పెడతాంతో మీరు వద్దన్నారు గురుగారు. తర్వాత కూరగాయలు బయట తెప్పించారు. అయితే ఆ టయానికి కరెక్ట్గా వారు కూరగాయలు కూడా అందరు కలిసి సిరిమూర్తులే కోసారు. అందరు కోసి రెడీ చేసుకున్నాం గురుగారు. ఎక్కడైతే మన కార్యక్రమం ఏదైతే ఉందో అది మొత్తం కూడా అగ్ని ఆరాధన అక్కడ చేయవలసినవి అన్ని కూడా పర్ఫెక్ట్గా చేసేసి ఇంకా అక్కడ సర్దిరేసాం గురుగారు. అయితే ఇంకా అభిషేకానికి టైం అవుతుంది కాబట్టి అందరం కూడా వెళ్దాం అనుకున్నాము. అయితే అక్కడ ఏందో మరి నాకు అక్కడ సరుకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. అయితే మీరు చెప్పారు ఎవరో ఒకరిని పెట్టేసి వెళ్ళమని చెప్పారు గురుగారు. అయితే నేను అక్కడ ఉన్నటువంటి జనాలు కానివ్వండి అది ముందుగానే మీరు చెప్పారు. అక్కడ కొంచెం మాస్ ఏరియా ఇది అది అనేసి చెప్పారు గురుగారు. దానివల్ల నేను ఏంటంటే ఒక ఇద్దరిని అక్కడ ఉంచి మేము వెళ్ళి ముందుగా చేస్తామని చెప్పడంతో గోవర్ధన్ గారు నాకును చంద్రశేఖర్ గారిని ముందు అవకాశం కల్పించారు గురుగారు. అయితే అక్కడ నుంచి ఇక వెళ్ళి గుడి దర్శనానికి వెళ్ళి అలాగే పంతులు గారు అభిషేకం చేపించేసి అక్కడ గోత్రనామాలు ఏవైతే ఉంటాయో అవి అన్ని కూడా ఇద్దరికి ముందుగానే చేపించడం అది చాలా బాగా అనిపించింది గురుగారు. ముందుగానే అవకాశం వచ్చి ఆ స్వయంభూగా ఆ వీరభద్ర స్వామి వారు స్వయంగా అక్కడ వెలిశారని అలాగే అమ్మవారు భద్రకాళి అమ్మవారు సమేతంగా ఉన్నారని నాకైతే అక్కడ దర్శనం చేయగానే నా కళ్ళమ్మట అయితే ఆ నీళ్ళు అలా తిరిగినాయి గురుగారు. ఎందుకు తెలియదు ఆ సంతోషం అలా అనిపించింది గురుగారు. చాలా బాగా అనిపించింది. ఆ వైరువేషను కూడా ఆ పంతులు గారు ఏదైతే గోతనామాలు చెప్పినప్పుడు కానివ్వండి అలాగే వారు అక్షంతలు కానివ్వండి అలాగే నా కిరీటం ఒకసారి తాకిచ్చినప్పుడు కూడా నాకు ఎందో తెలియని వైరువేషన్ వచ్చింది గురుగారు. చాలా బాగా అనిపించింది గురుగారు. కళ్ళమ్మటే నాకు తెలియకుండానే కన్నీళ్ళు తిరిగినాయి గురుగారు. అంత బాగా సంతోషం బాగా చాలా సంతోషం అనిపించింది గురుగారు. అది ఎంత సంతోషం అంటే అంత సంతోషం నా ఇక చెప్పలేను. ఇక అక్కడ పూజ కార్యక్రమం చేసుకున్నాం గురుగారు ఇద్దరం కూడా మన చంద్రశేఖర్ గారు నేను ఆ, అలాగే అక్కడ దర్శనం కూడా చేసుకొని ఇక అమ్మవారి దర్శనం చేసుకొని ఇక ఏదైతే కార్యక్రమం ఉందో అక్కడ నేను చంద్రశేఖర్ గారు వెళ్ళాము. మిగతా వాళ్ళు వచ్చి అభిషేకానికి సిద్ధమయ్యారు గురుగారు. అయితే ఆ అమ్మవారిని అయ్యవారిని ఏదైతే తలుసుకున్నానో గురుగారు అది ఏదో తెలియనిది. ఏందో రెండు రోజుల నుంచి కూడా కొంచెం వాతావరణం తేడా తెలియదు గురుగారు. కొంచెం మప్పుగాను ఒళ్ళంతా పెయిన్గా ఉన్నాయి గురుగారు. ఎప్పుడైతే అభిషేకం అని గుడికి వెళ్ళామో అప్పుడు నాకు అయ్యంతా కూడా ఒళ్ళు కూడా ఎంత తేలిగ్గా అనిపించింది గురుగారు.
చాలా బరువు ఏదైతే ఉందో ఆ బరువు కూడా లేకుండా చాలా, అంటే నైట్ కూడా నిద్ర లేకపోవచ్చు, నిద్ర కూడా లేదు గురుగారు. ఇక అది కాకుండానే 2 రోజుల నుంచి కొంచెం హెల్త్ ఇబ్బందిగా ఉంది. ఒళ్ళు నొప్పులు అంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా జ్వరాలు గురుగారు. నాకు కూడా పెయిన్గా ఉంది కాబట్టి ఇక అక్కడ ఏదైతే దర్శనానికి వెళ్ళానో గురుగారు, ఆ దర్శనం వెళ్ళిన తర్వాత నాకు ఎంత ఫ్రీ అనిపించింది అంటే అంత ఫ్రీ అనిపించింది. బాగా ఒళ్ళంతా తేలిగ్గా అనిపించింది గురుగారు. అక్కడి నుంచి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక చంద్రశేఖర్ గారు నేను ఇక స్టార్ట్ చేసామండి. మీరు పెరుగన్నానికి రెడీ చేసుకోమన్నారు గురుగారు. పెరుగన్నానికి రెడీ చేసే ముందు కొంత నిమ్మకాయలు తీసి తీసివేయమన్నారు, పిండివేయమన్నారు గురుగారు. అవి చేయటం జరిగింది గురుగారు. అలాగే స్టార్ట్ చేసాము. అలాగే కేసరి కానివ్వండి, ఆ, పెరుగన్నం కానివ్వండి, దద్దోజనం కానివ్వండి, అది కూడా స్టార్ట్ చేసాము ఇద్దరం. ఈలోగా మన తోటి సాధకులు కూడా అందరూ వచ్చారు గురుగారు. అలాగే వెంకటేష్ గారు, మన ఆ, శ్రీనివాస్ గారు అనుకుంటా వారు అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు గిన్నెలన్నీ శుభ్రం చేసి, అవి ఎలా ఉన్నాయంటే గురుగారు, అది ఆల్రెడీ కడగలేదు అనుకుంటా, ఈ తుప్పు పట్టినట్టుగా బాగా అదిగా ఉన్నాయి గురుగారు. ఆ తోను కూడా దోవలేదు అనుకుంటా. అది బాగా శుభ్రం చేశారు వెంకటేష్ గారు. అలాగే కొత్తగా వచ్చిన ఇద్దరు స్వాములు, అలాగే శ్రీనివాసరావు గారు, వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శుభ్రం చేసి అందించారు గురుగారు మాకు. ఆ అందించిన తర్వాత మేము ఏదైతే రెడీ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేయటం జరిగింది గురుగారు. అయితే మీరు ముందుగానే జాగ్రత్తలు చెప్పడం వల్ల నేను ప్రతిసారి కూడా ఆ, మీరు చెప్పినట్టే కొంచెం మా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోగలుగుతున్నాను గురుగారు. ఎందుకంటే నేను చేసి కొన్ని తప్పు ఒప్పులు అవ్వచ్చు గురుగారు. అవతవకలు ఏదైనా తెలిసి కానీ తెలియని ఏదైనా తప్పు ఒప్పులు అయినా కూడా మీరు సరి చేయటం, అది కరెక్ట్గా రావటం అనేది ప్రతిసారి కూడా జరుగుతుంది గురుగారు. అలాగే పెరుగన్నాన్ని రెడీ చేశాను గురుగారు. కేసరి వేసాను, అది కూడా రెడీ చేశాను గురుగారు. అలాగే దాంట్లో కూడా మీరు కొన్ని చెప్పారు, అది చేయటం జరిగింది. అలాగే వెజిటేబుల్ రైస్ కూడా చేయటం జరిగింది గురుగారు. ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలని ప్రతి ఒక్కరు కూడా అందించడం జరిగింది. వాటర్ కానీ ఉండేది, అందరు కూడా తలా చేస్తేనే సాధ్యమైంది గురుగారు. అంత వర్షంలో కూడా అసలు అక్కడ నేను ఫస్ట్ అనుకున్నాను అన్ని రెడీ అయిపోయినాయి, ఫస్ట్ అనుకున్నాను జనం లేరు కదా ఏందని కొంచెం టెన్షన్ అంటే ప్రతిసారి కూడా నేను చూస్తున్నాను. అయితే ఈసారి ఏంటంటే బాగా వర్షం పడుతుంది కాబట్టి జనం అక్కడ సంచారం ఎక్కువ లేదు కాబట్టి, జనసంచారం లేదు కాబట్టి నేను గురువుగారు చెప్పారు మరి ప్రతిసారి కూడా రైస్ అంతే వండుతున్నాం మనం, మొత్తం కలిపి 65 కిలోలు గురుగారు మనం నైవేద్యం చేసింది. ఆ, అది కూడా ఏంటంటే ఫస్ట్ నేను అన్ని చూశాను అక్కడ. అయితే తర్వాత ఏదైతే అన్ని రెడీ అయిపోయినాయో గురుగారు, ఎటు నుంచి వచ్చారో జనం కూడా ఫుల్గా వచ్చారు. అయితే అన్ని చేసాము. మీరు ఏదైతే చెప్పారో కొన్ని చేయాల్సిన కార్యక్రమం కొన్ని ఉన్నాయి. నిమ్మకాయలు తెప్పమన్నారు గురుగారు. అన్ని పెరుగన్నంలో కూడా మన దద్దోజనంలో కూడా నిమ్మకాయ పిండమన్నారు. రెడీ అయిన తర్వాత దాంట్లో కూడా నిమ్మకాయ కలిపాం గురుగారు. అలాగే గిన్నెలో కూడా ఏదైతే మనం నైవేద్యం చేసామో అన్ని కూడా నిమ్మకాయలు తిప్పేసి తీసేయమన్నారు గురుగారు. అయితే దాంట్లో కొంత ఉప్పు కానీ ఏదైనా ఎక్కువ తక్కువ అవ్వచ్చు, కాకపోతే ఈసారి అన్ని పర్ఫెక్ట్ గా బాగున్నాయని చెప్పారు గురుగారు. ఈసారి కూడా మీరు ముందుగానే చెప్పారు కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్గా పడినాయి గురుగారు. మీరు చూపిస్తే అన్ని సరిపోయినాయి అని చెప్పారు గురుగారు. ఆ తర్వాత వడ్డానం వేశాము. ఆ, అలాగే దైవ దర్శనాల గురించి కూడా మీరు చెప్పారు గురుగారు. సాక్షాత్తు మన ఆదిశంకరుల వారు వస్తారని చెప్పారు గురుగారు. అలాగే శృంగేరి పీఠాధిపతులు కూడా కొంతమంది వస్తారని చెప్పారు గురుగారు. ఆ, అది కూడా నేనైతే ఆ, ఇద్దరిని గమనించాను గురుగారు. ఆ వర్క్ లో కూడా ఒక ఇద్దరిని గమనించాను. ఒక ఆయన అయితే వైట్ వేసుకొని వచ్చారు గురుగారు. ఆయన నవ్వుతూ వచ్చాడు అతను. ముందుగా ఒక అతను ఏమో నవ్వుతూనే వెళ్ళాడు. ఆయన సేమ్ అసలు లుంగి కట్టుకొని మీరు ఏదైతే చెప్పారో అలాగే లుంగి కట్టుకొని ఉన్నాడు అతను.
వెంకటేష్ గారు అలాగే నేను, ఆయన కూడా పలకరించాడు, నేను కూడా పలకరించాను గురుగారు. అయితే వైట్ అండ్ వైట్ వేసుకునే అతను మాత్రం నాకు ఎందుకు ఆయన మీరు ఏదైతే చెప్పారో అలాగే అనిపించింది గురుగారు. తర్వాత మన చంద్రశేఖర్ గారు ఆ, నైవేద్యం కొద్దిగా తీసుకొచ్చి ఆ, ఆ, అది తీసుకొచ్చి అతనికి ఇచ్చారు గురుగారు. ఆయన ఎంత సంతోషపడ్డాడంటే అంత సంతోషపడ్డారు. అలాగే ఒక అమ్మవారు అని చెప్పారు గురుగారు, బాల రూపంలో వస్తారని. అది కూడా మన ఆ, గోవర్ధన్ గారు చూపించారు గురుగారు ఈవిడే అని. ఆ దర్శనం కూడా ఆయన ద్వారానే చేసుకోగలిగాను. అలాగే కొంతమంది పిల్లలతో వస్తారు అని చెప్పారు గురుగారు. ఆ, అమ్మవారు వస్తారని చెప్పారు. అలాగే ఆ, అక్కడ వీరభద్రు అంటే క్షేత్రపాలకులు కాబట్టి అక్కడే స్వయంభూగా వెలిశారు కాబట్టి ఆ, వీరభద్ర స్వామి కూడా అక్కడే ఉంటారని చెప్పారు గురుగారు. కాశీ విశ్వనాథుడు కూడా వస్తారని చెప్పారు గురుగారు. ఆ దర్శనాలు కూడా భాగ్యం కలిగింది గురుగారు. అయితే ఎక్కడైతే ఒకవేళ నేను గమనించకపోయినా తోటి సాధకులు కూడా ఆ, గమనించి గోవర్ధన గారు ప్రతిసారి కూడా వారు పట్టుకుంటారు కాబట్టి ఇక వారే కొంత దాకా నాకు చూపించారు గురుగారు. తర్వాత మన నాగమణి గారు కూడా చెప్పినట్టున్నారు ఇద్దరిని. వారి ద్వారా చూశాను నేను. అయితే నేను ఆ కార్యక్రమం అవగానే ఆడ ఏదైతే ఉందో వడ్డానంలో అవి అంటే ఈసారి ఆ, ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈ బల్ల మీద పెట్టారు. వడ్డానం కార్యక్రమంలో ఉన్నాం అందరం కూడా. నేను ఆ మధ్యలో కూడా కొద్దిగా ఫుడ్ కూడా తీసుకోవటం జరిగింది గురుగారు. అట్లా ఆడ కార్యక్రమం అంతా కూడా ముగిసింది గురుగారు. మీరు ఏదైతే దైవ దర్శనాలు చెప్పారో అవి కూడా కొంతవరకు అయితే నేను చూశాను. ప్రతిసారి కూడా నేను ఆ దైవ దర్శనాలు అంటే మీ ఏవైతే ఉంటాయో ఆ దేవి దేవతలు వాళ్ళ స్పర్శ నాకు నేను కూడా పొందగలుగుతున్నాను అని ప్రతిసారి కూడా నేను వస్తున్నాను గురుగారు. నా పనులు ఉన్నా కూడా నేను వస్తున్నాను. నాకు కొంత నా కర్మ ఫలాలు ఏదైతే ఉందో తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా చేసిన ఏమైనా ఉంటే అవి వరకు పోతాయని మీరు చెప్పటం నాతో అయితే దానివల్లే నేను రాగలుగుతున్నాను. కొంతవరకు అయితే తీరిని గురుగారు. దానివల్ల నేను కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నాను గురుగారు. పేటానికి వచ్చిన తర్వాత నాకు చాలా అంత ముందు అయితే చాలా ఇబ్బందిగా ఉండేది. వచ్చిన తర్వాత ఈ ఏడు అన్న సంతర్పణలో పాల్గొన్నప్పుడు కూడా నాకు తెలియని ఇంకా ఎనర్జీ ఎంత వస్తుందంటే అంత వస్తుంది గురుగారు. అంతకుముందు వాక్ శుద్ధి కూడా ఉండేది కాదు గురుగారు. సరిగ్గా ఆ వాక్ శుద్ధి కూడా మార్చటం ఏదైతే ఎక్కడ వచ్చి నేను కొన్ని నేర్చుకున్నాను గురుగారు. ఆ నేర్చుకోవటం వల్ల నేను ఆ, కొంత తెలుసుకున్నాను గురుగారు. మంచి కానీ చెడు కానీ లేకుండా ఏదైతే అక్కడ పాటించే రూల్స్ మీరు ఏదైతే చెప్తున్నారో అవి కూడా పాటించడం వల్ల నాకు నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది గురుగారు. ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు గురుగారు. అది వరకు ఒకళ్ళు బాగోకపోతే ఒకళ్ళు బాగుండేది, ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు బాగోకపోవటం అలా ఉండేది గురుగారు. పనిలో కూడా బిజినెస్ లో కూడా పనిలో కూడా కొంచెం ఇబ్బంది ఉండేది గురుగారు. నాకు వచ్చేయి అప్పుడే మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయేది గురుగారు. అట్లా ఉండేది కొన్ని ఫంక్షన్ కార్యక్రమాలు కూడా. ఈసారి ఆ, అమ్మవారి దయ వల్ల మీ ఆశీస్సు వల్ల నాకు అవి కూడా చాలా చక్కగా వస్తున్నాయి గురుగారు. గ్యాప్ లేకుండా కనీసం నెలకి ఒక 5-6 అయినా నాకు ఫంక్షన్ చేయగలుగుతున్నాను గురుగారు. ఆ, అది చాలా బాగా అనిపిస్తుంది గురుగారు. ఆ, అలా 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 కొంత కర్మ పోతుంది అని నాకు ఇక్కడ గురువు గారు చెప్పడం అలాగే నేను కూడా చూస్తున్నాను కాబట్టి మీరు ఏదైతే చెప్తున్నారో అవి కంపల్సరీ ఆ అమ్మ దైవ దర్శనాలు కలుగుతున్నాయి కాబట్టి నేను వస్తున్నాను గురుగారు ప్రతిసారి కూడా. నాకు ఎంత బిజీ ఉన్నా ఎంత అది ఉన్నా కూడా ముందు మానేసి అన్న సంతర్పణ కంపల్సరీ వెళ్ళాలని నా సంకల్ప బలంతో వస్తున్నాను. దైవ దర్శనాలు ఆ స్పర్శ అనేది ప్రతిసారి కూడా మంచి క్షేత్రాల్లో మీరు స్వయంభూగా మంచి మంచి క్షేత్రాల్లో మీరు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు
పీఠంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కర్మలు పోవాలని, అలాగే దైవ దర్శన స్పర్శ అనేది తగలాలని, దైవ స్పర్శ తగలాలని మీరు చెప్పడం వల్ల అది కూడా ఎంత బాగా అనిపించింది గురుగారు నాకు. అలా కార్యక్రమం ఏదైతే ఉందో అన్ని ముగించుకున్నాం గురుగారు. ముగించుకున్న తర్వాత రాజశేఖర్ గారు నేను ఇద్దరం కూడా వెళ్ళి కాసేపు జపసాధన చేశాను గురుగారు. ఆ జపసాధన చేసినప్పుడు ఆ, ఇద్దరు, ఒక పెద్ద ఆయన గుండు చేయించుకుని ఉన్నారు గురుగారు. ఆ పెద్ద ఆయన కర్ర పట్టుకొని ఉన్నాడు. ఒక ఆవిడ ఏమో పెద్ద ఆవిడ ఏదో జోలి పట్టుకొని ఉంది. ఆవిడ ఇద్దరు కూడా నా ఎదురుగా వచ్చి నించొని ఏదో అడిగినట్టుగా అనిపించింది గురుగారు నాకు. ఆ స్పర్శ తగిలింది. ఆ 10 నిమిషాలు పావుగంట చేసాం గురుగారు. అయితే ఈలోగా మన దాదారెడ్డి గారు వచ్చి అక్కడ సెల్ఫీలు ఇవన్నీ తీస్తున్నారు. అయిపోయింది కార్యక్రమం, వెళ్దామని చెప్పారు గురుగారు. ఇంకా అక్కడికి వెళ్ళి కొంత సెల్ఫీలు తీసుకొని ఇంకా బయలుదేరాము గురుగారు. ఆ, ఏదైతే అక్కడ కార్యక్రమం ఎంత బాగా జరిగింది అంటే అంత బాగా జరిగింది గురుగారు. ఆ, అమ్మవారు ఆశీస్సు వల్ల, మీ దయ వల్ల అక్కడ ఉన్న కార్యక్రమం కూడా ప్రతిసారి కూడా నేను ఏదో తప్పు వంటలో చేస్తూనే ఉంటాను. ఆ, అయితే ఒకటి ఏంటంటే గురుగారు, ఆ టీ షర్ట్లు ఈ ఎడావుల్లో ఆ సాయంత్రం పూట మా మిసెస్ బట్టలు కొన్ని సదరమని చెప్పాను గురుగారు. టీ షర్టు దాంట్లో పెడతాం మర్చిపోయింది గురుగారు. అయితే ఆ టీ షర్ట్ ఏంటంటే అక్కడ ఉంటాయిగా అని తీసుకుందాం అనేసి ఆ, అక్కడ అడగటం జరిగింది. చంద్రశేఖర్ గారిని అడగటం జరిగింది. గురువు గారికి చెప్తాను అన్నారు గురువు గారు. అయితే నేను ఇది వేసుకున్నాను గురుగారు. ఆ, తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సరే గురువు గారికి చెప్పండి అని కూడా చెప్పాను గురుగారు. అయితే ఆ టీ షర్ట్ మరి లెక్క ఆ, అవ్వాలి ఇది చెప్పారు గురుగారు. దానివల్ల అక్కడ మడత పెట్టేయటం జరిగింది గురుగారు. అయితే నేను ముందుగానే చెప్పాను గురువుగారు తెలపండి అని. ఆ, అయితే మరి వారు తెలిపారు లేదు, తర్వాత మరి మీరు చెప్పారు గురుగారు. అది ఒక చిన్న మిస్టేక్ జరిగింది గురుగారు. మీతో అయితే ఏది లేదు గురుగారు. అంతా మీరు ఏదైతే చెప్పారో ఆ దైవ దర్శనాలు కానివ్వండి, అక్కడ వంట సెక్షన్లు కానివ్వండి, ఈసారి అద్భుతంగా జరిగింది గురుగారు. ఎందుకంటే అంత వర్షంలో కూడా అసలు జనాలు ఉండరేమో అని బాధపడ్డాను. కానీ ఒక గంటలోనే 700 మంది కూడా ఆ, వచ్చేసి అక్కడ నైవేద్యం తీసుకోవటం చాలా బాగా అనిపించింది గురుగారు. ఎక్కడ చూసినా ఒక 50-60 మంది కనపడ్డారు. కానీ మరి ఎటు నుంచి వస్తున్నారు ఎటు పోతున్నారు కూడా తెలియదు గురుగారు. అక్కడ చూస్తుంటే ఆ ఇటు అటు దగ్గర దగ్గర 50 మందే వచ్చారు గురుగారు ఒకసారిగా. వాళ్ళే కనపడ్డారు. కానీ ఇక చుట్టుపక్కల ఎక్కడ కూడా మరి వాళ్ళు ఎటు పోతున్నారు ఎటు బయట ఏమో చూస్తేమో వర్షం పడుతుంది. మరి ఎటు నుంచి వస్తున్నారు, మీరు ఏదైతే చెప్పారు దైవ దర్శనాలు ఆ గురు పరంపరలో వస్తారని చెప్పారు గురుగారు. అలాగే నేనైతే ఆ వైట్ అండ్ వైట్ పెద్ద ఆయన్ని అయితే గురు పరంపరే అనుకున్నాను గురుగారు. సేమ్ అలాగే ఉన్నారు వారు. అసలు వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ అసలు నవ్వుతూ వారు ఎంత నవ్వుతూ వచ్చారంటే అంత నవ్వుతూ వచ్చారు గురుగారు. ఎంత సంతోషంగా ఉన్నారు వారు. అలాగే కొంత అమ్మవారిని కూడా చెప్పారు గురుగారు. అవి కూడా దర్శనాలు జరిగినాయి. అంత బాగా అద్భుతంగా జరిగింది గురుగారు. కార్యక్రమం ముగించుకొని రూమ్కి వెళ్ళాం గురుగారు. ఈలోగా బాగా అన్ని చదువుకొని ఇక బయలుదేరదామని మరి చంద్రశేఖర్ గారు టీ షర్ట్లు కనపడలేదు అన్నారు గురుగారు. అయితే మరి అప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్పారు. అయితే ముందు మాత్రం మరి అక్కడ అది ఒకటి గురుగారు, అది కొంచెం బాధ అనిపించింది గురుగారు. మిగతా అయితే అంత బాగానే ఉన్నాయి గురుగారు. ఆ, అదే గురుగారు. ఇంకా ఆ నుంచి ఇంకా బయలుదేరి ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళాము. మన చంద్రశేఖర్ గారు, రాజశేఖర్ గారు, నేను, వెంకటేష్ గారు, వంశీ గారు, అలాగే వారు ఫ్రెండ్, ఐదుగురం కూడా వెళ్ళాము. వారే ట్రైన్ టికెట్లు కూడా తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంకా ప్రయాణం అయ్యి విజయవాడ వచ్చాము గురుగారు. అక్కడి నుంచి ఇంకా ఇంటికి చేరుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత మీకు కూడా ఇంకా తెలిపాను గురుగారు క్షేమంగా వచ్చానని. వెళ్ళిన కాడి నుంచి వచ్చేదాకా కూడా హ్యాపీగా క్షేమంగా వచ్చాం గురుగారు, ఏ ఇబ్బంది లేకుండా. అంత వర్షంలో కూడా కార్యక్రమం చేసుకొని వచ్చాం గురుగారు. ఆ అమ్మవారు ఆశీస్సుల వల్ల. ఆ
వీరభద్ర స్వామి వారి ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ ఆశీస్సుల వల్ల చక్కగా వెళ్ళి కార్యక్రమం చేసుకుని రాగలిగాను. అన్నిటికీ ఇక్కడికి తేడా అయిందయ్యా, వంటలో గాని అక్కడ ఏదైనా సరే నీకు తేడా బాగా ఏం ఏం కనపడ్డాయి? తేడా అయితే ఫుడ్ విషయంలో అయితే తేడా అయితే ఏం లేదు గురుగారు. కాకపోతే ఒక తేడా ఏంటంటే ప్రతిసారి కూడా మనం బయట చేసుకునే వాళ్ళం అన్న సంతర్పణ కార్యక్రమం. ఈసారి ఏంటంటే గుడి లోపలే మనం చేసుకోవటం చాలా బాగా అనిపించింది గురుగారు. అలాగే ఆ సంచారం కూడా దైవ సంచారం కూడా ఆడ తిరుగుతూ ఉంటారు కాబట్టి నేను ఇంకా అమ్మవారు అయ్యవారే వచ్చి అక్కడ వారే చేశారన్న ఫీల్ అయ్యాను గురుగారు. అంత ఫీలింగ్ వచ్చింది. ప్రతిసారి కూడా ఉండేది కానీ ఈసారి అయితే బాగా ఫీల్ అయ్యాను. అమ్మవారు అయ్యవారు వచ్చే ముందుగానే ఒక ఆవిడ ఉంది గురుగారు. అక్కడ ఆ ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ కాడే నుంచొని ఉంది ఆవిడ. ఒక ఎట్లా ఉందంటే మీరు చెప్పినట్టు అది ఒక పిచ్చామలాగా ఎట్లా అట్లా అనకూడదు కానీ అట్లా ఉంది గురుగారు ఆవిడ. ముందుగానే అమ్మవారు వచ్చి ప్రొడక్షన్ ఇచ్చినట్టుగా నాకు ఆ ఫీలింగ్ కలిగింది గురుగారు ఆవిడ చూస్తే మెయిన్ గా. అలాగే అక్కడ కోతులు కూడా చాలా ఏ, ఉన్నాయి గురుగారు. ఆ కోతులు ఆడ ఇబ్బంది పెడతాయేమో అనుకున్నాను కానీ ఏదైతే మీరు ప్రతిసారి కూడా నాకు అదే ఆ, గమనిస్తున్నా గురుగారు. ప్రతిసారి కూడా మీరు ఏదైతే నిర్వహిస్తారో ఈసారి ఏంటంటే మీరు ప్రతిసారి కూడా వేరేగా ఉండేది. ఈసారి ఏంటంటే అక్కడ మీరు ఏదైతే రక్షాబంధన్ అంటే అవి చేస్తారు గురుగారు. అది ఆ ఎల్లుల్లిపాయలు అవి కూడా అన్ని ఆ ఐటమ్స్ కూడా కొంచెం మార్పు అనిపించింది గురుగారు. ఆ తేడా అనిపించింది. అలాగే గర్భగుడిలోని లోపలే అసలు అన్న సంతర్పణ చేయటం అంత వానలో కూడా లోపల చేయటం అసలు జనం కూడా రారేమో అనుకున్నాను గురుగారు. కానీ ఆ జనం వచ్చి మరి ఎటు నుంచి వస్తున్నారు అక్కడ చూస్తేనేమో ఒక 50 మంది ఏమో ఉన్నారు గురుగారు అంతే. ఎప్పుడు చూసినా అంతే ఉన్నారు గురుగారు. ఇంకా ఎటు నుంచి వస్తున్నారో తెలియదు. మరి ఒక గంటలోనే 600 ఇస్తరాకులు అయిపోయినాయి అంటే నేనే కొంచెం ఆశ్చర్యపోయాను గురుగారు. ఎందుకంటే ఆ వర్షంలో జనం రారు అనుకున్నాను. ఆ దైవ దర్శనాలు మీరు ఏదైతే చెప్పారో గురు పరంపర అలాగే శృంగేరి పీఠం గురువులు అలాగే ఏ మన కంచిలో ఉన్న ఆ గురువులు అలాగే కాశీ విశ్వనాథ్ అంటే ఈసారి దైవ దర్శనాలు కూడా ఎక్కువ చెప్పారు గురుగారు. వాళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్ళారన్న ఫీలింగ్ కలిగింది గురుగారు నాకు అది చూస్తుంటే. ఎంత బాగా అనిపించింది అంటే ఆ తర్వాత కూడా నేను ఇప్పుడు వచ్చాను కూడా చాలా ఆలోచించాను. అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాను గురుగారు. ఆ గురు పరంపర ప్రతిసారి కూడా రాదు. ఈసారి గురు పౌర్ణమి అనగా ముందుగానే మాకు గురు పరంపరని దర్శనం కల్పించారనే ఆ ఫీలింగ్ ఆనందం అనేది నాకు బాగా అనిపించింది గురుగారు. ఓకే, అయితే గతంలో గురుగారు హిమాచలంలో పాయసం చేశారు, ఇక్కడ వచ్చేసి కేసరి చేశారు, మెనూ మారుస్తున్నారు. ఆ మెనూ గురించి నీ అభిప్రాయం ఏంది? అసలు ఎందుకు మారుతున్నారు, ఏంది కదా? తర్వాత మళ్ళీ కేసరి వచ్చేసి ఎన్ని కేజీలు పెట్టమన్నాం, మనం ఎన్ని కేజీలు పెట్టాం, ఏమైపోయింది ఆ కేసరి అంతా? అదే గురుగారు నేను ఏంటంటే వాస్తవంగా అయితే మీరు 10 కిలోలు చెప్తున్నారు కాబట్టి నేను మామూలుగా ప్రసాదం చేసేటప్పుడు బయట ఆ మామూలుగా అయితే ఓ 1500 మందికి 5 కేజీలు 5 కేజీ 6 కేజీలు వండుతాను గురుగారు. అంటే ప్రసాదంగా మనం ఏంటంటే వాళ్ళకి తిన్నంత పెడుతున్నాం కాబట్టి ఏ, అట్లా అయినా సరే మీరు 2000 మందికి సరిపడా ఈసారి చేపించారు కేసరి. పోయినసారి పాయసం అంటే అక్కడ అరుణాచలంలో కూడా అంతే అదిగా చేపించారు. నేనైతే 7 కిలోలు సరిపోద్ది అన్నాను. 7 కిలోలు కూడా ఎక్కువే గురుగారు అంటే కాదు కాదు సరిపోద్ది ఈ అని చెప్పారు గురుగారు. మీరే 10 కిలోలు అని చెప్పేదానికి నేనేం మాట్లాడలేదు గురుగారు. అలాగేనండి అన్నాను. అది కూడా అసలు ఒకటి కూడా మిగలలేదు గురుగారు లాస్ట్ లో. ఆ కొంత దద్దోజనం కొద్దిగా మిగిలితే మన వాళ్ళు ఎవరైనా సాధకులు ఏమైనా తీసుకున్నారో తెలియదు. అయితే లాస్ట్ లో కొద్దిగా ఉంది గురుగారు. అది అయిపోవటం కూడా నాకు ఎంత సంతోషం అనిపించింది గురుగారు. అసలు నేనైతే ఆ వర్షంలో అంత గురువుగారు ఇంత చేయించారు కదా. ఆ ఇదేంది మరి జనాలు వస్తారని అది ఒక చిన్న డౌట్ ఉండేది గురుగారు. అయితే ప్రతిసారి కూడా ఇక మనం చేసినవి ఏవి ఆగవు. ఎందుకంటే ఆ నిదర్శనం ఏంటంటే దానికి అది అమరావతి తర్వాత నాకు ఇంకా మిగతా చోట్ల ఇక ఎక్కడ చేసినా కూడా నాకు అట్లా అనిపించలేదు గురుగారు. అమరావతిలో అయితే అసలు జన సంచారం లేదు. లోపలేమో చూస్తుంటే
ఏ, వాళ్ళు కూడా అన్నదానం చేస్తున్నారు. బయట ఏమో జనాలు లేరు, అయినా కూడా దైవ కృష్ణానదిని ఒడ్డున నుంచి దేవి దేవతలు వచ్చి అట్నే తీసుకొని అటే పోతున్నారు. అట్లా అనిపించింది గురుగారు. అలాంటి చోటే చేసినప్పుడు మిగతా చోట ఇంకా గురువులు ఆ దైవ ఆ దేవి దేవతలు వచ్చి తీసుకెళ్తారని మాత్రం అది ఫిక్స్ అయ్యాను గురుగారు. అలాగే జరిగింది. అది మాత్రం ఒకటి మీరు చెప్పినట్టు నేను 6 కిలోల్లో ఏం చేద్దాం అనుకున్నాను గురుగారు. మీరు 10 కిలోలు అన్నారు, ఏమవదు ఆ, అయిపోద్ది అన్నారు గురుగారు. అలాగే అయిపోయింది గురుగారు. అయితే ఆ 10 కేజీలు ఎంతమంది తిని ఉంటారంటావు నీ లెక్క ప్రకారం, నీకున్న అనుభవం ప్రకారం? 2,000కి వచ్చింది గురుగారు. అది 2,000 మంది. 2000 మంది? నిజమేనా? అవునండి. నిజంగానే. నేనే కాదు గురుగారు, బయట ఎవరినైనా అడిగినా చెప్తారు. 2,000 మందికి అండి కేసరి 10 కిలోలు అంటే. 2000 మంది కేసరి. మరి ఆ కేజీ వచ్చి తిన్నది? అదే కేజీ వచ్చి కేజీ. 100 ఓకే మంది. ఓకే. కేజీ గురించి కదయ్యా, ఇప్పుడు మీరు పెట్టిన క్వాంటిటీ ప్రకారం ఎంతమందికి పోయి ఉండొచ్చు? ఇప్పుడు మీరు వడ్డించారు కదా, దాని ప్రకారం చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని. 2,000 మందికి గురుగారు. 2000 మందికి? అవునండి. మరి ఆ తినింది మాత్రం. ప్లేట్లు అయిపోయింది 600లేగా? అవును గురుగారు. మిగతాయి మరి ఎట్లా అనేది అది దేవి దేవతలు వచ్చేది అంటున్నారు ప్రతిసారి కూడా. అసలు మనం చేపిచ్చేది నా అంచనా ప్రకారం అయితే పోయినసారి కూడా అరుణాచలంలో కూడా అంతే చేపించారు గురుగారు. అక్కడ కూడా ఒక 5,000 మందికి సరిపడా పాయసం అంటే 40 కేజీల గిన్నె అంటే చేసాం గురుగారు. ఆ, ఆ, అది 5,000 మందికి వచ్చింది. ఈసారి మాత్రం ఎక్కడ 2,000 మందికి కేసరి కంపల్సరీ వచ్చింది గురుగారు. అలాగే ఫుడ్ కానీ మొత్తం ఏదైనా కానివ్వండి 2,000 మందికి అండి. మామూలుగా అయితే ఇప్పుడు పోయినసారి మెనూ వచ్చేసి సగ్గుబియ్యం ప్లస్ ఇది సేమియా పాయసం చేసాం, 5000 మందికి సరిపడుతుంది అంటున్నాను. నాకు ఆ రోజు ఏం చెప్పలేదు, ఇప్పుడు నాకు చెబుతుంటే గుర్తొచ్చింది. అవును మరి గురు ఇప్పుడు 2000 మందికి అంటే ఏంది మార్చ స్వీట్ మార్చుతున్నప్పుడు ఉన్నప్పుడు మీ మనసులో ఏమనిపించింది? ఇక్కడికి అక్కడికి ఎందుకు మారుస్తున్నారు ఏంటి అని? అవును గురుగారు. అదే రేపు మారుస్తున్నారు గురుగారు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఒక్కో చోట ఇంకా ఆ ఏరియాని బట్టి ఆ టేస్ట్ ని బట్టి మీరు మారుస్తున్నారు గురుగారు. అదే అనిపించింది నాకు. ఏంటంటే అక్కడ మరి ఆ మర్మం అనేది నాకు తెలియదు గురుగారు. ప్రతిసారి కూడా మీరు ఓకే. ఏదో. అదే క్వశ్చన్ నేను అడుగుతా. అదే ఇప్పుడు పాయసం ఇక్కడ పెట్టుంటే ఎలా ఉండేది? సగ్గుబియ్యం సేమియా పాయసం పెట్టుంటే? అదే సగ్గుబియ్యం పాయసం పెట్టినా కూడా అయిపోయేదే కానీ గురుగారు. కాకపోతే ఆ, ఉమ్. మరి ఎక్కడ పెట్టినా కూడా మీరు ఎక్కడ పెట్టినా కూడా ఏది ఎందుకులే కానీ పెట్టినా మార్పు ఏదో ఖచ్చితంగా ఏదో ఇబ్బంది ఉంటది, ఏదో ఆలోచించి మేము ముందు పెడతాం. కానీ నీకేమన్నా తెలిసిందా, నీకేమన్నా అర్థమైందా అది నేను అనేది? ఆ కొంచెం వర్షం. ఆగే. ఆ ఉమ్. వర్షంలో పాయసం ఆగేదేమో అనుకున్నాను గురుగారు నేనైతే. పాయసం ఉమ్. కొద్దిగా కొద్దిగా మిగిలేదేమో అనుకున్నాను. ఎందుకంటే పాయసం అంటే 40 కేజీలు మనం ఎన్ని చేసినా పాలు వాటి మొత్తం కలిపి 40 కేజీలు చేసాం గురుగారు. పోయినసారి అయితే అరుణాచలంలో 40 కేజీలు గిన్నె నిండా చేసాం గురుగారు. 5,000 మందికి వచ్చింది అది. బయట చూసుకున్నా. ఆ, ఎక్కడైతే దానివల్లే ఆ వర్షం అంటే ఆ ఏరియాని బట్టి మీరు చేపించారని కంపల్సరీ పాయసం అయితే ఆగేదే గురుగారు. ఎందుకంటే సగానికి సగం ఆగేది. మరి ఆ మర్మం తెలియదు కానీ ఆగేది కేసరి కాబట్టి అయిపోయింది గురుగారు. ఇంకో విషయం ఏంటంటే అన్ని చోట్ల పాయసం లాస్ట్ కి అయిపోతుంది. లాస్ట్ కంటే ఇంక అంతా మీరు గిన్నెలు గిన్నెలు చద్దిన తర్వాత పాయసం లాస్ట్ లో అందరిని పిలిచి పిలిచి ఇచ్చేవాళ్ళు. పిలిచేదంటే ఇంక లాస్ట్ లో ఇది 40 నిమిషాల్లో ఫుడ్ అంతా అయిపోతుంది, ఒక పాయసం మాత్రం అయిపోతుంది ఇప్పుడు వరకు, అంతేనా? అవును గురుగారు. మరి ఇక్కడ ఏం జరిగింది? అక్కడ ముందుగానే ఇది ఇది అయిపోయింది, కేసరి అయిపోయింది గురుగారు. ముందుగానే కేసరి అయిపోయింది కదా? పెరుగు అన్నం మిగిలింది. పెరుగన్నం మిగిలింది. పెరుగన్నం ఆ, మిగిలింది, ఇంకా సాయంత్రం కొంతమందికి పెట్టాలనే భావంతో అది అయిపోయింది. అది వేరే ఆ, వాళ్ళకి చాలా చేరింది. అది కూడా ఎక్కువ అవునండి. కాదు, 20 మందికి మిగిలినట్టుంది అంతే. మొత్తం ఈయన ఎంత, ఎన్ని కేజీలు వండింది మొత్తం? 65 కేజీలు ఉండాం గురుగారు. 65 కేజీలు అంటే ఒదుగుతో కలిపి ఎంతవరకు రావచ్చు లెక్క, అటు ఇటు అది ఉజ్జాయింపు? కింటా వచ్చింది గురుగారు ఉదుగుతో కలిపి. కింట. కింట అంటే మామూలుగా అయితే ఎంతమందికి అది సర్వ్ చేయొచ్చు ఆ కింట? 2,500 మందికి గురుగారు. అది మనం ఈసారి ఆడ చేయించింది అయితే. రెండు వేల ఐదు నాకు వందల మంది ఆ, ము- నేనైతే 2,500 3,000 మందికి లెక్కేసాను అది. నీకున్న అనుభవంతో, నీకున్న క్యాటరింగ్ అనుభవంతో, 22 సంవత్సరాల అనుభవంతో చదువుతుంది 2500 మంది, అంతేనా? అవునండి, 3,000 మంది ఇట్టట్టుగా. 3000 మంది మనకి అయిపోయింది ఎంతసేపటికి? గంటలో అయిపోయింది గురుగారు. అదే పెట్టాలంటే సాయంత్రం 5 ఆ వర్షంలో అసలు
అక్కడ జనం లేకపోతే నేను అనుకున్నాను సాయంత్రం ఇద్దాం అనుకున్నాను గురుగారు. కంపల్సరీ ఏంటంటే 4-5 అయినా ఇద్దాము అనుకున్నాను గురుగారు. గంటలు అయిపోవటం నేను చాలా ఆశ్చర్యపోయాను గురుగారు. ఇంకోటి ఏంటంటే మీరు ఆ రోజు రాత్రి నుంచి మీరు గుంటూరు నుంచి వచ్చేటప్పుడు కూడా వర్షంలో తడుచుకుంటూ వచ్చారు. అసలు ఏంది అవును. ఈ వర్షంలో అసలు అవుతుందా కాదని చెప్పేసి ట్రైన్ ఎక్కేటప్పుడు అనిపించిందా? నిజం చెప్పు. అయితే నేను అనుకున్నాను గురుగారు, వర్షం ఉంది కదా తుఫాన్ అంటున్నారు అంటే ముందు రోజు ఏం చెప్పారంటే గోవర్ధన్ గారు వర్షం అయితే ఇటు లేదండి అని చెప్పారండి. అయితే ప్రతిసారి కూడా ఏంటంటే వర్షం అంటే ఏదో ఒక అడ్డంకి ఉన్నా అది ఇంకా మనం ఏదైతే నాకు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే గురుగారు, ఎంత ఏ ఇబ్బంది ఉన్నా ఎంత అడ్డంగాలు ఎవరు ఏ అడ్డంగాలు పెట్టినా మీరు ఏదైతే రక్షాబంధనం చేస్తారు గురుగారు, ఆ దిగ్బంధనం చేస్తారు. ఆ తర్వాత మనకి ఇక చుట్టుపక్కల ఏది ఉన్నా కూడా అసలు అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే పైన కోతులు ఉన్నాయి గురుగారు, అసలు గుంపులు గుంపులు పడుకొని ఉన్నాయి. అయితే అది ఇక ఒకటైతే మొత్తం విచారణ చేసింది నా మీద కూడా. నేను అంటే దాని కింద వెళ్ళి కూర్చున్నాను కాబట్టి ఇక దానికి ఇంకా నేను ఆలోచించగలను. ఆ స్పర్శ తగిలింది అనుకోవటం ఇంకా ఆంజనేయ స్వామి స్పర్శ తగిలింది అనుకుంటున్నాను నేను. అయితే ఇక అక్కడ దాంట్లో మాత్రం నేను చాలా ఇబ్బంది అంటే నేను ఒకటి పౌర్వెల్లిలో చూశాను గురువు గారు. అయితే అక్కడ కూడా అంతే. ఎప్పుడైతే మన దిగ్బంధం చేశాం గురుగారు, మీరు చెప్పినట్టుగా మీరు చేపిచ్చారు గురుగా, ఆ తర్వాత అక్కడ కనీసం ఏ కూడా లోపల రాదు గురుగారు, వాళ్ళు అసలు ఎవరు కూడా అసలు రారు. మన కార్యక్రమం ఎంత శు- శుభ్రంగా జరుగుద్దంటే అంత శుభ్రంగా జరిగి ఇంకా మేము కూడా మా పనిలో మేము ఉంటాం కానీ ఏం చేసినా కూడా ఇంకా కార్యక్రమం అయిపోతా ఉంటది. మనం ఒకవేళ మనం నీరసపడినా ఏది చేసినా కూడా అసలు ఆ మూమెంట్ లో ఏదైతే మీరు చేపిస్తారో ఆ 2-3 గంటలు దిగ్బంధం మనం స్టార్ట్ చేసిన కాడి నుంచి అయిపోయేదాకా కూడా ఆ దరిదాపులో ఎవరికి కూడా నీరసం రావటం కానీ కనీసం ఎవరైనా ఇబ్బంది పెడతాం కానీ ఏది జరగదు గురుగారు. నేనైతే కోతులు మాత్రం ఇబ్బంది పెడతాయి అనుకున్నా. ఎప్పుడైతే మీరు దిగ్బంధం చేశారో చుట్టూరు కూడా అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. ప్రతిసారి కూడా ఆ కోతులు ఒకటే ఒక కోతే వచ్చింది గురుగారు. అది వచ్చి కూడా మన ఏదైతే మన లో అమ్మవారి ఫోటో ఉందో అమ్మవారి ఫోటో కాడ పెట్టిన అరటికాయలు నైవేద్యం తీసుకొని వెళ్ళింది కానీ తర్వాత ఈ దరిదాపులో కూడా ఆనందం రాల నాకు అవపడలేదు. అది బాగా అనిపించింది. అయితే ఇబ్బందిగానే ఉండిద్దని కొంచెం ఫీల్ అయ్యాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తెలిసిందే ఇక ప్రతిసారి కూడా నేను చూస్తున్నాను కాబట్టి ఇంకా గురువు గారి మీద భారంతో ఇక నేనైతే ఆ టెన్షన్ అయితే పడలేదు గురుగారు అంతగా. ఎంత తుఫాన్ వచ్చినా ఎంత సునామీ వచ్చినా ఏది వచ్చినా కూడా ఇక మీరు చేసే అది ఒక్కటి ఏదైతే అగ్ని ఆరాధన తర్వాత మీరు ఏదైతే దిగ్బంధం చేస్తారో గురుగారు, ఆ చేసిన తర్వాత మా ఎంతమంది అయితే మన సాధకులు ఉండారో మేము ఉండాము. నేను కానివ్వండి మా సాధకులు ఎవరైతే ఉండారో అసలు ఎవరు కూడా మీరు స్టార్ట్ చేసిన కాడి నుంచి అయిపోయేదాకా కూడా మనకి ఏ ఇబ్బంది ఆటంకాలు కూడా రావు గురుగారు. అది ఒకటి బాగా అనిపించింది గురుగారు. దానివల్ల నేనైతే పెద్దగా టెన్షన్ అయితే ఏం పడలేదు గురుగారు. టెన్షన్ పడలేదు. అయితే మామూలుగా ప్రతి అన్న సందర్భంలో ఏదో ఒక తొలకరివాన పడినట్లు అట్లా జస్ట్ అట్లా పడి వెళ్ళిపోతది. దానికి అలవాటు అవును. పడిపోయారు మీరు ఆ వర్షంకి. కానీ అవును. మీరు వెళ్ళినప్పుడు ఆ తుఫాను ఏది ఉదయం 5 గంటల నుంచి 4 గంటల నుంచి మీరు లేచిన కాంచి 4 గంటల నుంచి వర్షంలోనే ఉన్నారు. వర్షంలోనే అవును. వచ్చారు, వర్షంలోనే పోయారు, వర్షంలోనే తెచ్చారు. కానీ అవునండి. అందరూ వల్ల కనపడింది ఏదో జరుగుతుంది, నాకు భయం భయం కనపడుతుంది అందరికి. అమ్మ ఇది ఎట్లా అసలు ముందు జనం రావాలి కదా, ముందు వర్షం అది తగ్గాలి కదా. వర్షం తగ్గితేనే కదా జనం వచ్చేది, జనం వస్తేనే కదా అది అయిపోయేది. ఏం అవును. చేయాలి ఏం చేయాలి నాతో అయితే ఎవరు అనలేదు. మాటలైతే ఒక్కొక్కరి మాటలు బట్టి నాకు అర్థమైంది. కానీ ఎప్పుడైతే నా టైం అయితే 10, ఆ 10 గంటలకల్లా లెక్క, అందుకే మీకు చెప్పింది ముందు రోజు కూడా 10 గంటలకల్లా భోజనం స్టార్ట్ చేయాలని. ఆ 10 గంటల నుంచి మొత్తం తేలిపోయింది. 12 గంటలకల్లా భోజనాలు పెట్టడం, వర్షాలు తగ్గిపోవడం, జనాలు రావటం. అది లోపల ఇంతవరకు మనం ఎప్పుడు బయట పెట్టాం, ఈ వర్షం కారణంగానో లేకపోతే ఏదో అమ్మవారి అనుగ్రహంగానో మనకి లోపల అవకాశం ఇచ్చారు. అదే అవునండి. బయట పెట్టేది ఉంటే అప్పుడు సినిమా వేరే ఉండేదేమో. ఇప్పుడు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు, అప్పుడు సినిమా వేరే ఉండేది. ఇప్పుడు లోపల ఇవ్వబట్టి మనకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అడపదడప దడుచుకుంటా లోపల వంట అయితే వండగలిగారు, అంత అయిపోయింది. అదే కోతులు ఇబ్బంది పెట్టుంటే ఏం జరిగేది? కోతులు ఇబ్బంది పెడితే అనుకున్నాను గురుగారు కానీ పెట్టలేదు. ఇంక చెప్పాను కదా ఇక గురువు గారు ఉన్నారు అమ్మవారు ఉన్నారు అందరం ఇక వెంకటేష్ గారు ఒకడు.
వారైతే ఇక ఏం బాధపడమాకండి, గురువు గారు చూసుకుంటారు అంతా అని ఆయన అందరితో కూడా అదే చెప్తున్నారు ఆయన. వెంకటేష్ గారు మేము కూడా అదే అనుకున్నాము. అదే కొత్తగా వచ్చిన వాళ్ళు మరి వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళకైతే మాకైతే తెలియదు కానీ మిగతా వాళ్ళు సభ్యులు అయితే కొంచెం టెన్షన్ పడ్డారేమో కానీ వెంకటేష్ గారు అయితే అసలు ఏ టెన్షన్ లేకుండా ఆయన ఎంత పర్టికులర్ గా చెప్తున్నాడంటే అసలు మీరు బయట వర్షంలో పెట్టినా సునామీ వచ్చినా అసలు తుఫాన్ వచ్చినా కూడా అసలు మీరు భయపడాల్సిన పనే లేదు, మన కార్యక్రమం జరిగిపోద్ది, గురువు గారు చూసుకుంటారని అది చెప్పటం, ఆ ధైర్యం అందరికి కూడా చెప్పటం అది బాగా అనిపించింది గురుగారు. గోవర్ధన్ గారు కానివ్వండి, మాకు కూడా అలాగే అనిపించింది. మనకి టెన్షన్ ఏం లేదు, గురువు గారు ఉన్నామని మేమైతే అనుకున్నాం గురుగారు. ఏంటంటే ఇది తేడా కూడా అదే గురుగారు, పోయినసారి ఏంటంటే అమ్మవారు మరి మీరు మీ అనుగ్రహం లేకపోతే అమ్మవారి అనుగ్రహం తెలియదు కానీ ఆ, లోపల అసలు మాకు ఏ ఇబ్బంది కూడా తడవను కూడా ఎవరు తడవలేదు గురుగారు. అంతగా అన్ని సౌకర్యం కూడా బాగుంది గురుగారు, ప్రతిసారి కూడా వాటర్ లోపలే ఉన్నాయి గురుగారు. ఇంకా అక్కడ అన్ని కూడా సౌకర్యంగా ఉంది గురుగారు. ఇంకా అంత వర్షంలో కూడా మనకి ఆ సౌకర్యం కలిగిందంటే నిజంగానే అమ్మవారి అనుగ్రహం, ఆ, గురుగారి అనుగ్రహం అయితే నేను అనుకున్నాను గురుగారు. దానివల్ల కార్యక్రమం సక్రమంగా చేసి అసలు అటు జన సంచారం కూడా అంతగా అనిపించలేదు నాకు పొద్దున పూట. మరి ఎటు నుంచి వచ్చారు ఒక గుంపులుగా ఒక 50 మంది 60 మంది దిగారు కానీ తర్వాత అంతే చూశాను గురుగారు. తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారు తెలియదు, ఎటు ఉంటున్నారు అటు చుట్టుపక్కల కూడా ఒక 50 మంది అట్ట, ఆ, 30 మంది 40 మంది అట్లా అట్లా గుంపులు గుంపులుగా కూర్చున్నారు కానీ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు అట్లా గుంపులు గుంపులు కూర్చున్నారు అంతే చూశాను, 60 మంది అంతే. మిగతా వాళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియట్లేదు, ఎటు నుంచి వస్తున్నారో తెలియట్లేదు. 600 గంటలు 600 ప్లేట్లు అయిపోయింది అంటే అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంకో విషయం ఏంటో తెలుసా? అక్కడ ఇంతవరకు ఆ ఆలయ ప్రాంగణం లోపల అన్నం ఒక్క మెతుకు పెట్టింది లేదంట. గురుగారు. అది నాకు తర్వాత తెలిసింది, కొంతమంది చెప్పారు. అసలు పెట్టనీయలేదంట, వండటం గాని అక్కడ పెట్టడం గాని. అది అమ్మవారు మనకిచ్చిన అదృష్టం అనే చెప్పాలి. అది నాకు తర్వాత తెలిసింది. ఆ విషయం గోవర్ధనను రాజశేఖర్ గారు చెప్పారు, చాలా మంది చెప్పారంట. అవునండి, చాలా మంది. అడిగే వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా ఒక ఆయన కూడా చెప్పాడు అక్కడ ఎవరు పెట్టలేదండి లోపల అని చెప్పాడు. అక్కడ ఒక ఆయన ఏదో క్యాట్ పట్టుకొని కోతులు వస్తాయని నుంచున్నాడు, ఆయన చెప్పాడు ఎవరు ఉమ్. పెట్టలేదండి మీరు పెట్టారని. అక్కడ ఊడ్చే వాళ్ళు కూడా వచ్చి మేమే ఊడుస్తామండి మేమే చేస్తాము మీరు ఏం చేయవద్దా అంటున్నారండి వాళ్ళు కూడా. అందరూ కూడా సంతోషంగా, అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. గుడి లోపల అయితే కొంతమంది అయితే మరి పెట్టనివ్వరు కదా ఇది అది అనుకున్నా కానీ అసలు నిజంగానే అమ్మవారి అనుగ్రహం మా గురుగారు సంకల్పం అనుకున్నాను గురుగారు. నేనైతే చాలా సంతోషపడ్డాను. అంత వర్షంలో కూడా బయట అయితే ఇబ్బంది పడుతున్నామేమోనండి, బయట కూడా ఇక గురుగారు సంకల్పం వల్ల అసలు బయట కాదు కదా, సునామీ వచ్చినా తుఫాన్ వచ్చినా అసలు భూకంపం వచ్చినా కూడా ఇక మన కార్యక్రమం ఆగదని మాకు తెలుసు గురు. ఎందుకంటే ఇక ఏడు ఏడు అన్న సంతర్పణ కాబట్టి 10 సార్లు నేను చూస్తున్నాను కాబట్టి నాకు అది ఏర్పడింది. అయితే కొత్త వాళ్ళు కనిపించవచ్చు కానీ ఆ, నాకైతే కంపల్సరీ అదే అనుకున్నాను గురుగారు. నేను ఏది వచ్చినా మీరు బయట పెట్టినా అసలు ఇప్పుడు గుడి లోపల కాకపోయినా బయట పెట్టినా కూడా మన కార్యక్రమం ఆగేది శంకర్ ఆ, సక్రమంగా జరిగేది గురు. అదైతే నేనైతే కంపల్సరీ చెప్తున్నాను. అయితే వంటలు ఎలా జరిగినాయి? వంటలకి గతంలో చేసిన వంటకి అంటే వాటర్ కొంచెం ఇబ్బంది పెట్టి, కొత్త వాటర్ కదా, ఎలా ఇబ్బంది పెట్టినాయి? వంటలు ఎలా కుదిరినాయి? నీకేమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నావా? అంటే మీరు చెప్పారు గురుగారు వాటర్ కొద్దిగా తేడాగా ఉంది చూడండి అన్నారు. కాకపోతే పెరుగు అన్నంలో కొంచెం ఏంటంటే గెంజి పట్టింది గురుగారు. అది మామూలుగానే పెట్టాం కానీ కొద్దిగా గెంజి పట్టింది. అయితే కర్డ్ రైస్ తర్వాత ఇక మీరు ఏదైతే నిమ్మకాయ పిండమన్నారు గురుగారు, ఆ పిండిన తర్వాత యథాతథంగా వచ్చింది గురుగారు. ఎట్లయితే మన కర్డ్ రైస్ కలుపుతాం సేమ్ అలాగే వచ్చింది. తర్వాత నేనైతే భయపడ్డాను, గురుగారు ముందుగానే చెప్పారు కదా గెంజి పట్టేసిద్ది అని చెప్పారు కదా, అది పట్టిందని. అలాగే గంజి కొద్దిగా పోయమన్నారు కుర్మాలో కూడా. పోసిన తర్వాత టేస్ట్ కూడా బాగా చాలా బాగా వచ్చింది కూడా, డిఫరెంట్ గా వచ్చింది. పోయినసారి 10 సార్లు మనం చేసిన దాని మీద కొంచెం డిఫరెంట్ గా ఉంది కర్రీ కూడా. ఆ, అది ఒకటి నేనైతే నేను చేస్తున్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేశాను, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు గురుగారు. అలాగే మీరు వెజిటేబుల్ రైస్ లో కూడా కొంచెం వాటర్ తగ్గించండి సూడిపోద్ది అన్నారు గురుగారు. అది నేను 2 బకెట్లు వాటర్, ఒక బకెట్ వాటర్ తీసాను గురుగారు. నేను మామూలుగా పోసినప్పుడు అది తీసాను. తర్వాత ఇక తీసిన తర్వాత కరెక్ట్గా వచ్చింది గురుగారు. ఆ వాటర్ కానీ తీయకపోతే సిమిడేదేమో, కిచిడి అయిపోయేది.
ఆ, అది ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను గురుగారు. అలాగే కూరగాయలు చెప్పారు, కూరగాయలు ఫుల్ వస్తాయని చెప్పారు గురుగారు. మేము ఏంటంటే మన చంద్రశేఖర్ గారు, నేను, అలాగే కిషోర్ గారు ఈయన వెళ్ళి అక్కడ కట్టించారు. ముందు చంద్రశేఖర్ కిషోర్ వెళ్ళి కట్టించారు. తర్వాత నేను వెళ్ళాను గురుగారు. నేను వెళ్ళి చూస్తే నన్ను రమ్మన్నారు, మీరు దగ్గరుండి చూడండి అన్నారు చంద్రశేఖర్ గారు. ఆయన చెప్పాడని ఇక ఇద్దరం వెళ్ళి చూసాము. ఆ క్యారెట్ అయితే మొత్తం కుళ్ళిపోయినాయి గురుగారు. ఆ చూడకపోతే ఆ పని తీసుకొచ్చేసేవారు, తెలియదు కానీ ఆ పని తీసుకొచ్చేసేవాళ్ళు ఇక. ఆ కట్టేసి మూటేసి కూర్చో ఎందుకు, అక్కడికి వెళ్ళాక డౌట్ వచ్చి ఏం చెప్పారు, మనం ఇప్పుడు చేద్దాం గురువు గారు చెప్పారండి. ఆయన చెప్తే వెళ్ళి చంద్రశేఖర్ చెప్పినాక వెళ్ళి చూసాము, మొత్తం కుళ్ళిపోయినాయి. అవి తీపిచ్చి మళ్ళీ ఫ్రెష్ గా వేరే తెప్పించాము గురుగారు. వేరే వేశారు. వాళ్ళు అరుచుకున్నారు, ఏమన్నా చూసుకోకుండా వేశారు, ఇది అది అన్న సంతర్పణ అంట అని వాళ్ళు కూడా కొంచెం అరుచుకున్నారు వాళ్ళు. అది ఒకటి. మిగతాయి కూడా అన్ని ఇంకా మీరు ఏదైతే మీరు ఏదైతే చెప్పారో అవన్నీ ఇంకా జరిగినాయి గురుగారు. అక్కడ స్వయంగా చూసాం కాబట్టి చెప్తున్నాను. ఆ, అలాగే దానిమ్మకాయలు ఎక్కువ ఇవ్వకండి అన్నారు గురుగారు. 10 డజన్ ఎంత ఇచ్చినట్టున్నారు, దాంట్లో రెండు మూడు తీసేసి మిగతాయి కలిపాం గురుగారు. అది ఒకటి. ఆ, అక్కడ ఐటమ్స్ లో కొద్దిగా ఉప్పు తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు గురుగారు, లేకపోతే టేస్ట్ అయినా మారవచ్చు. ఏదైతే మీరు ముందుగానే మీకు తెలుసు కాబట్టి ముందుగానే మీరు చూసి దాంట్లో నిమ్మకాయలు పిండి అంటే యథావిధిగా మీరు ఆ టేస్ట్ రావటానికి అది ఎట్లా చేయాలి అనేది ఇక మర్మం మీకే, గురుదేవులు మీకే తెలియాలి కాబట్టి దాన్ని మీరు సరి చేయటం అనేది అది బాగా చాలా బాగా అనిపించింది గురుగారు. లేకపోతే తప్పులు అయితే చిన్న చిన్న తప్పులు అయితే కంపల్సరీ జరిగేది నా వల్ల. ఆ, అది కేసరి అయితే బాగానే వచ్చింది గురుగారు. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. ఆ రెండు మాత్రం కాట్ రైస్ ఒకటి, ఇది మాత్రం కొంచెం తేడా అనిపించింది గురుగారు. తర్వాత మీరు నిమ్మకాయ పిండండి అని చెప్పారు. ఆ పిండిన తర్వాత యథావిధిగా వచ్చింది గురుగారు కాట్ రైస్ కూడా. నేనైతే మొత్తం అయిపోయింది రైస్ అనుకోండి. అది ఒకటి బాగా చాలా బాగా అనిపించింది గురుగారు. అది నిజంగానే టేస్ట్ ఎలా ఉంది అది దద్దోజనం టేస్ట్ ఎలా వచ్చింది? టేస్ట్ బాగా అద్భుతంగా వచ్చింది గురుగారు. అంటే ప్రతి దాంట్లో ప్రతిసారి పోయినసారి మీద ఈసారి టేస్ట్ బాగుంది గురుగారు. డిఫరెంట్ గా ఉంది. కాట్ రైస్ కూడా డిఫరెంట్ గాను కొద్దిగా బాగా టేస్ట్ కూడా బాగా వచ్చింది గురుగారు. మళ్ళీ ఏదైతే ఇంట్లో కుర్మా కూడా వెరైటీగా చేపించాం. అదేంటి రెసిపీ కొత్తగా నువ్వు ప్రవేశపెడతావు ఇంకా నీ వంటల్లో? అవును గురుగారు, అది కుర్మా భలే బాగా అనిపించింది గురుగారు. అది వెరైటీ కొంచెం పదిసారి నేను చేస్తా కానీ ఈసారి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఏదైతే మీరు అది పండమన్నారో అది పోయమన్నారో కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది గురుగారు. ఆ టేస్ట్ కూడా డిఫరెన్స్ గా ఉంది గురుగారు, బాగుంది. బాగా అనిపించింది గురుగారు అది. అయితే ముందు రోజు వంటల జాగ్రత్తలు చెప్పబట్టి కరెక్ట్గా వచ్చినాయి. అదే ఎందుకంటే నాకు తెలియాలి కదా ఏం జరిగినా జరగలేదని, అందుకు అడుగుతుంది. అవునండి, ముందుగానే మీరు చెప్పబట్టే ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా నేను సరి చేసుకుంటున్నాను గురుగారు. లేకపోతే ఆ తప్పుల వల్ల టేస్ట్ మారటం, లేకపోతే ఏదో ఒకటి తప్పు అయితే కంపల్సరీ జరిగేది గురుగారు ప్రతిసారి కూడా. మీరు ముందుగానే చెప్పబట్టి మరి గురుదేవులు మీకు అయితే చెప్పకపోతే, మీరు లేకపోతే అక్కడ అంత సాధ్యమైంది కాదు. ఎందుకంటే లోపల ఏదో ఒక అడ్డంగా రావటం, ఏదో ఒకటి జరగటం, అటు ఉప్పుగా ఉప్పు పప్పులు అన్ని ఎక్కువైపోవడం. సరిపోయినాయి అయితే ఫైనల్ గా? గురుగారు ఉప్పు అంత సరిపోయినట్టేనా అన్ని వంటల్లో? సరే మీరు మీకు చూపించాను గురుగారు. అన్ని సరిపోయినాయి అని చెప్పారు గురుగారు. ఇంకా దాని గురించి ఇంకా నేనైతే దాని జోలికి వెళ్ళా. తర్వాత తిన్న తర్వాత అన్ని కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా బాగుంది, టేస్ట్ బాగుంది అన్నారు గురుగారు. ఏదైనా వంట అయిపోయేంత వరకు కూడా నీ టెన్షనే కదా, ఏదైతుందో ఏమైతుందో తిని ఒకళ్ళు తిని చెప్పేంత వరకు కూడా. మామూలుగా అయితే నీ ఫీల్ ప్రకారం. అవునండి, టెన్షన్ అయితే నేనైతే పెద్దగా టెన్షన్ తీసుకోలేదు గురుగారు. ఎందుకంటే ఫస్ట్ 2 సార్లు అయితే అమరావతి ఒకటిను మన అది కోమరవెల్లిలో అయితే కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ దాని తర్వాత అయితే నేను టెన్షన్ ఏం తీసుకోలేదు గురుగారు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదైనా అవకతవకలు ఏమైనా ఉన్నా, ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా మీరు సరి చేయటం ముందుగానే మీరు చెప్పడం వల్ల జాగ్రత్త పడుతున్నాం. ఒకవేళ నేను మర్చిపోయిన పక్కన తోటి సాధకులు కూడా గుర్తు చేయటం, వాళ్ళు చెప్పటం ఎంత చాలా బాగా అనిపిస్తుంది గురుగారు. వాటి వల్లే అన్ని కరెక్ట్ గా టేస్ట్ వస్తుంది తప్ప నా వల్ల అయితే అవదు. ఎందుకంటే అమ్మవారి నైవేద్యం అనగానే ఆ టెన్షన్, అంటే షేకింగ్ వచ్చేసిద్ది ఇక. ఆ ఒళ్ళంతా కూడా దడగాను షేకింగ్ వచ్చేసిద్ది నాకు. ఆ, అది ఏం లేకుండా చక్కగా ఆ 10 నిమిషాలు ఏదైతే అన్న సంతర్పణ నేను అది వండుతానో, ఆ వండినంత సేపు కూడా నాకు ఇంకా అది తెలియదు, ఇటు లోకంలో వెళ్ళిపోతాయి.
ఆ ఎప్పుడైతే మొత్తం అయిపోయింది అన్నాక మీ చూపించిన తర్వాత అప్పుడు స్లోలో వస్తానన్నమాట. అట్లా జరుగుతుంది ప్రతిసారి కూడా. అందుకనే నేను ఏంటంటే మీరు చెప్పినట్టు జాగ్రత్తలు చేసుకొని చేసుకుంటున్నాను గురుగారు. వాటి వల్లే రుచి కూడా ఇక మీరు ఏదైతే చెప్తున్నారో అది చేయబట్టి ఆ రుచి అనేది ఎక్కడైనా ఆ టేస్ట్ అనేది మార్పు రావట్లేదు. బయట నేను చేసినప్పుడు ఏంటంటే ఒకటి కాకపోయినా ఒకటైనా కొంచెం ఫెయిల్ అవుతానే ఉంటుంది. అది సాధ్యమే. అది ఆహా, గురుగారు. ఇప్పుడు విషయం ఏంటంటే నేను అడిగే ఒక క్వశ్చన్. మనం దేవత దగ్గర చేసేదానికి ఒక తీరు టేస్ట్ ఉంటుంది, ఇంట్లో చేసేదానికి ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అయ్యే వంటకాలు నీ దగ్గర చేసినప్పుడు ఎలా వస్తాయి టేస్ట్? ఆ టేస్ట్ అయితే మార్పు వచ్చింది గురుగారు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా గురుగారు, ఏదైనా ఒక టెన్షన్ లో అడవులు ఏంటంటే కంపల్సరీ ఒకదాని కాకపోయినా ఒకదానికని టేస్ట్ మార్పు వచ్చింది. అన్ని కూడా అదే రుచి అదే రుచి అయితే రాదు గురుగారు. ఎందుకంటే ఆ వెజిటేబుల్ రైస్ లో ఉప్పు తగ్గవచ్చు, లేకపోతే కారం ఎక్కువ, మసాలా ఎక్కువ అవ్వచ్చు. అలాగే కాట్ రైస్ లో మరి పులుపు రావచ్చు. ఎందుకంటే ముందుగానే మీరు పెరుగు అది పులుపు ఉందా లేదా అని ముందుగానే చూసి చేపిస్తున్నారు కాబట్టి పచ్చి ఎక్కడైనా సరే ఫెయిల్ అయ్యేది ఆహా, ఏంటంటే నేను అనేది అది కాదు రాజేష్, నేను అడిగేది అది క్వశ్చన్, ఆ క్వశ్చన్ కాదు. ఇప్పుడు నువ్వు క్యాటరింగ్ లో చేస్తుంటావు కదా, క్యాటరింగ్ లో చేసిన వాటికి అమ్మవారి దగ్గర చేసిన ప్రసాదానికి రెండు ఒకటే టేస్ట్ వస్తున్నాయా? ఉప్పు తక్కువ లేదు. అది కాదు నేను అడిగేది. టేస్ట్ విషయంలో, ఫైనల్ గా వచ్చే టేస్ట్ విషయంలో ఏది తేడా వస్తుందా రాదా? చేసేది నువ్వే తేడా కదా. అది నేను చేసిన దానికడ తేడా వస్తుంది. ఎందుకంటే ఈ టేస్ట్ ప్రతిసారి కూడా అదే నేను చెప్తుంది, ప్రతిసారి కూడా నేను చేస్తున్నాను కాబట్టి అమ్మవారి దగ్గర ఉన్న టేస్ట్ నా వంటకాడ రావట్లేదు గురుగారు. అది నాకు ఉన్నది. ఆ టేస్ట్ అనేది రావట్లేదు. నేను కూడా ప్రతిసారి అదే పట్టుకుందాం అనుకుంటున్నాను గురువు గారు, దొరకట్లేదు. పట్టుకో, ఈసారి గట్టిగా పట్టుకో. మంచి తాళ్ళు గట్టిగా తీసుకొచ్చి పట్టుకో. నిజంగానే ఆ రుచి ఆ అద్భుతం రావట్లేదు గురుగారు. ఎందుకంటే మా పాప కూడా వచ్చింది పోయినసారి వచ్చినప్పుడు చెప్పింది, 2 3 సార్లు మీరు అట్లా వినాయక చవితి అప్పుడు అట్లా చేశారు డాడీ, ఆ టేస్ట్ ఎందుకంటే రాలేదు. ఎక్కడ కాశీలో చేసినప్పుడు ఆ వెజిటేబుల్ ఫ్లేవర్ టమాటా రైస్ లాగా లేదు డాడీ అది అని అంటుంది. అలాగే దద్దోజనం కూడా చాలా బాగుందండి. ఆ పాయసం కూడా బాగుంది, ఆ టేస్ట్ చాలా బాగుందండి. ఈసారి కూడా అరుణాచలం వస్తానంది కానీ ఆ ఎగ్జామ్స్ వల్ల, ఫైనల్ ఎగ్జామ్స్ వల్ల రాలేకపోయింది గురుగారు. అది పాపే చెప్పింది, మా పాపే చెప్పింది. ఎందుకంటే ఇంకా ఇంటికాడ చేసిన వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఈసారి మా పాప కూడా చెప్పిందండి, ఆ టేస్టే రావట్లేదు. నేను అదే చెప్తున్నాను 2 3 సార్లు. ఎంతైనా కానివ్వండి, నేను అక్కడ పట్టుకుంటాను ఏదో ఒకటి అనుకుంటాను కానీ గురువు గారు అసలు అక్కడ సాధ్యం కాదండి. అయిపోయేదాకా, స్టార్ట్ చేసిన కాడి నుంచి అయిపోయేదాకా కూడా నా మైకంలో ఉన్నా. అయిపోయినాక ఏదైతే మీరు ప్రసాదం పెట్టమంటారో, అది దేవి దేవతలకి ప్రసాదం నైవేద్యం పెట్టమంటారు గురుగారు, ఆ పెట్టించేదాకా కూడా ఇక నేను అప్పుడు ఆ, అయిపోయిందా అనుకుంటాను గురుగారు. అప్పుడు దాకా మరి వీటిని ఎంత వేస్తున్నాను తెలియట్లేదు. మరి అది వాటర్ కూడా కరెక్ట్ గా రావటం, మరి అనుకోకుండా తీయటం అనేది చాలా, అంటే మైండ్ అట్లా వెళ్ళిపోతుంది గురుగారు దాని మీదే. ఏ ఆలోచన లేకుండా దాని మీదే ఉంటుంది మైండ్. మీరు ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ గా ఉంటాం. ఏంటంటే ప్రతిసారి కూడా ఒక్కోసారి నేను ఎక్కడ ఉప్పు కారం కూడా సరిగా చూసుకోకపోవటం, అది మీరు చెప్పిన తర్వాత అది రుచి రావటం అనేది నేను సొంతంగా చేసినప్పుడు అంత టేస్ట్ రావట్లేదు గురుగారు. అదే చూస్తున్నాను నేను కూడా. ఓకే, ఓకే. సరే రాజేష్, మొత్తానికి అన్న సంతర్పణ ఇప్పుడు ఏడోదా నువ్వు చెప్పింది? ఇప్పుడు ఏడింటికి వచ్చావా? నీ అవును వన్- గురు. మరి ఏడో అన్న సందర్భంలో సంతృప్తిని ఇచ్చినాయా దీంతో పాటు? చాలా సంతృప్తి ఇచ్చింది గురుగారు, చాలా సంతోషంగా ఉన్నాను గురుగారు. అలాగే ఏదైతే ప్రతిసారి కూడా వచ్చినప్పుడు దైవ దర్శనాలు, నేను దాని గురించే గురుగారు నేను వస్తుంది. దైవ దర్శన స్పర్శ, అంటే సూక్ష్మ రూపంలో దేవి దేవతలు అట్లా వస్తారనేది నాకైతే తెలియదు గురుగారు. ఏదైతే మన పీఠానికి వచ్చిన తర్వాత మీరు చెప్పిన తర్వాతే ఏం తెలుసుకున్న తర్వాత కూడా కొంతవరకు అయితే నేను కొంత గట్టు కూడా ఎక్కాను గురుగారు. నాకున్న సమస్యలు కూడా ఇప్పుడు కొంతవరకు చాలా ఉండేవి. ఇక ఈ కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పనే ఉంటాయి గురుగారు. అన్ని కూడా నిజంగానే ఏ జన్మలో చేసుకున్న నా అదృష్టం అనుకుని అయితే నిజ- అనుకుంటున్నాను గురుగారు. నా అదృష్టంగానే వచ్చాను. నేను చెప్పాల్సిన మెయిన్ అయితే అది. పనుల వల్ల కూడా గురుగారు, పనులు కూడా కొంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు గురుగారు. ఏంటంటే ఎంత
కుళ్ళుతో అంటే వాళ్ళకి ఎందుకులే అన్నట్టుగా, అసలు వాళ్ళ సెక్షన్ కాదు, వాళ్ళకి ఎందుకు అయ్యని ఇది అన్ని అడ్డంకాలు వచ్చాయి. నేను రూపాయి అడిగితే వాళ్ళు 10 రూపాయకే నేను చేస్తానన్న దానికి కూడా బిజినెస్ కి అట్లా కూడా వెళ్ళిపోయారు గురుగారు. అయితే ఎప్పుడెప్పుడే కొద్దిగా ఆ, ఏ ఇబ్బంది లేకుండా ఆ పిల్లల్ని కూడా కొద్దిగా ఒక దారిని తీసుకొచ్చాను గురుగారు. ఈ జరిగిన 7 నెలలు 7 నెలల్లో కూడా నా జీవితంలో కొన్ని వెనకపడ్డాయి కూడా అవి ముందుకు వచ్చినాయి గురుగారు. అవి ఒకటి చాలా బాగా అనిపించింది. ఏ అడ్డంకాలు లేవు. ఇంకా పీఠానికి వచ్చిన తర్వాత గురుగారు ఉన్నారు, గురుగారు వెనకాల చూస్తున్నారు. అమ్మవారు, అది గురువు ద్వారానే అమ్మవారు వస్తారనేది అది ఒక సంతోషం అనిపించింది గురుగారు. గురువే అమ్మవారు, అమ్మవారు గురువారుగా అట్లా అంటున్నాను. నాకున్న కష్టం అయితే కొంత ఆర్థిక పరిస్థితిలో కొంతవరకు అయితే నేను కొద్దిగా ముందుకు వచ్చాను గురుగారు. అది మాత్రం ఇక మీ ధన్యవాదాలు చెప్పినా తక్కువే గురుగారు. ఎందుకంటే ధన్యవాదాలు కాదులే, అమ్మవారి సేవ చేసుకున్నావు. అమ్మవారు నీకు ఏదైనా చెప్తున్నా కదా, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడో గట్ట రిటర్న్స్ వడ్డీతో సహా ఇచ్చేస్తుందిలే, కానీ అది సమయం పట్టిద్ది. అది మన అందరం అర్థం చేసుకున్నాం. మానవ మాతృలు అనే వాళ్ళకి ఏంటంటే వెంటనే డబ్బులు మొత్తం కట్టగానే వడ్డీ, గవర్నమెంట్ బ్యాంక్ లో డబ్బులు కట్టినా ఎప్పుడో వస్తున్నాయి వడ్డీలు, కానీ అమ్మవారికి ఈ రోజు పెట్టాలి రేపు వడ్డీలు కావాలంటారు. ఆ రకంగా ఉంటది మన సిచ్యువేషన్. ఏం కాదు మొత్తానికి అయితే మరి ఇప్పుడు